ఇది మన రాష్ట్రం కాదు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కీలక వార్త. కర్ణాటకలో డీజీపీ హోదాలో ఉన్న అధికారి రామచంద్రరావుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో డీజీపీ కార్యాలయంలో మహిళతో అనుచితంగా ప్రవర్తించినట్లు కనిపిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో బయటకు రావడంతో పరిపాలన, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం ఏర్పడింది. అయితే ఈ వ్యవహారంపై డీజీపీ రామచంద్రరావు తొలిసారిగా స్పందించారు. ఈ వీడియో పూర్తిగా మార్ఫింగ్ చేసినది, అసలు ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు, ఇది నాకు షాకింగ్గా ఉంది అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ ఘటన మరింత సంచలనంగా మారడానికి కారణం ఏమిటంటే, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలుగా ఉన్న రణ్యారావు తండ్రి ఆయనే కావడం. ఈ మొత్తం అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్గా స్పందించారు. చట్టానికి ఎవరు అతిథులు కాదని స్పష్టం చేస్తూ పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వీడియో నిజమా లేదా మార్ఫింగేనా, సత్యం ఏమిటని విచారణలోనే తేలాల్సి ఉంది. లేదంದ್ರೆ ಈಗ ಅದು 8 ವರ್ಷ ಹಿಂದೆ ಇದ್ದೇನೆ ನಾನು ಅಲ್ಲಿ ಬೆಲ್ಗಾಮಲ್ಲಿ. ಮುಜುಗರ ಸಹಜವಾಗಿ ಸಾಕಷ್ಟು ಮುಜುಗರ ಆಗಿದೆ ಸರ್. ಏನು ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೀರಾ ಅಂತ ಈ ಹಂತದಲ್ಲಿ ನೀವೇನಾದ್ರು ದೂರು ಕೊಡ್ತೀರಾ? ಅದ್ರ ಬಗ್ಗೆ ಅಡ್ವೊಕೇಟ್ ಮಾತಾಡಿ ನಾವು ಕ್ರಮ ತಗೊಳ್ತೀವಿ. ಇದು ನಮಗೆ ಶಾಕಿಂಗ್, ಇಟ್ಸ್ ಆಲ್ ಫ್ಯಾಬ್ರಿಕೇಟೆಡ್, ಸುಳ್ಳು. ಆ ವಿಡಿಯೋ ಎಲ್ಲ ಸುಳ್ಳು ಅಂತ ಅನ್ಕೊಂಡು. ನಿಮ್ ಸುಳಿವು ಏನಾದ್ರು ಇತ್ತ ಸರ್ ಇದ್ರ ಬಗ್ಗೆ ನಮಗೇನು ಐಡಿಯಾ ಇಲ್ಲ. ಯಾವಾಗ ಆಗಿರೋದು, ಇದು ಯಾವಾಗ ಮಾಡಿರೋದು ಗೊತ್ತಿಲ್ಲ. ಆಗಿದ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಇದ್ರ ಬಗ್ಗೆ ತನಿಖೆ ಆಗ್ಬೇಕಂತೀರಾ? ತನಿಖೆ ಆಗ್ಬೇಕು. ಗೃಹ ಸಚಿವರನ್ನ ಭೇಟಿ ಮಾಡಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಾ ಸರ್, ಏನ್ ಹೇಳಿ ಬಯಸ್ತೀರಾ ಅವ್ರಿಗೆ? ಇಲ್ಲ, ಈ ತರ ಸುಳ್ಳು ಮಾಹಿತಿ ಹಬ್ಸ್ತಾ ಇದ್ರು. ಸಿಎಂಗೂ